హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. ఈరోజు నేను బియ్యం పిండితోటి పిల్లలకి స్నాక్స్ అనేది చేస్తున్నానండి. అది ఎలా అంటే ఒక 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. దాంట్లో రైస్ వచ్చేసి మనము పిండి ఆడిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో దాంట్లో వచ్చేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కాస్తంత కొంచెం ఒక 2 స్పూన్స్ అన్నీ నువ్వులు వేసేసుకోవచ్చు. సో ఇది ఒక కడాయికి మనం ఒక ఆయిల్ పోసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు విధంగా ఉండలుగా చేసేసుకొని ఆ కడాయికి మొత్తము అప్లై చేసేసుకోవాలి. అంటే మనం చపాతీలాగా. సో మనకి కొంచెం చూసుకుంటే కనుక చపాతీ టైప్లోనే అనిపిస్తుందండి. సో దీనికి ఇలా హోల్స్ పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని స్లిమ్ మీద పెట్టేసుకోవాలి. మంట కూడా చాలా చిన్న మంట, ఒక 10 నిమిషాల వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. సో ఈ హోల్స్ చేసాం కదా, దాంట్లో మంచి నూనెని కొంచెం అలా ఒక 2 డ్రాప్స్ వేసేసి ఒక 10 మినిట్స్ వరకు పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇంకో పెనం మీద కూడా వేసేసుకున్నాను తొందరగా అయిపోవాలని. సో ఇది చూసుకుంటే కనుక సర్వపిండి అంటాము మనము. స్నాక్స్కి ఇది బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ పూట తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో చూడండి, ఇలా మనకి ఒక 10 మినిట్స్ తర్వాత ఇది మళ్ళీ తిప్పేసుకోవచ్చు, లేదంటే మనం కొంచెం కాలకపోయినా కూడా తిరిగేసి పెట్టేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి, చూడండి.